ఈరోజు మార్నింగ్ అయితే గేట్ దాకా వెళ్ళి రాసి వచ్చింది మామ. దానికి కారణం ఎవడో కాదు, మా దోస్తుగాడు. వాడు ఇంటికి పోతున్నాడు అని వీడేవాడు. ఈడేమో ఇంక ఇంటికి పోతున్నా రారా అని చెప్పి నన్ను లాక్కొని వచ్చాడు. సరే అని చెప్పి లిఫ్ట్ దగ్గరికి వచ్చేళ్ళకి మేమిద్దరము లిఫ్ట్ ఏమో రెడీగా వచ్చింది. దాన్ని ఎక్కేసి కింద దిగాము. అంతలోపల ఏదో కొత్త స్టాచ్ ఉంది. సరే అని దారిలో అయితే వెళ్తుంటే ఇంకా డ్రమ్స్ అయితే కనిపించాయి. ఈవెంట్ అని అర్థమైంది. ఇంకా గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. గేట్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేప్పుడు మీకు ఈవెంట్ వీడియో తీద్దామంటే దగ్గరికి సెక్యూరిటీ గార్డ్స్ రానిలే. ఇంకా ఈమె ఎవరో చూసేద్దామని చూస్తూ ఉంటే జానకి దేవి బజాజ్ అంట. ఈమె గురించి నాకైతే తెలియదు, మాకు తెలిసిన కామెంట్లో పెట్టండి. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాను. రూమ్లో ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసి మా ఫ్రెండ్ గారిది ప్రైమ్ ఓపెన్ చేసి మధ్యాహ్నం దాకా చూసేసాం. ఇంకా అక్కడ నుంచి మెస్కి అయితే స్టార్ట్ అయ్యాను. మెస్లో ఐడి కార్డు ఉంటేనే మా అలో, లేదంటే లేదు. ఇక్కడ మొత్తం సెల్ఫ్ సర్వే అన్నమాట. అంటే నువ్వే వేసుకొని తినదవ్వాలి. నేనైతే రైస్ రోటీ వేసుకొని తినేసి ప్రశాంతంగా మళ్ళీ రూమ్కి వచ్చి యాజ్ యూజువల్ ప్రైమ్ పెట్టుకొని ఈవినింగ్ దాకా ఇంకా ప్రైమ్ని అయితే ఎంజాయ్ చేస్తూ నేను. ఇంకా మా వాచెస్ పక్కన ఉంటుంది. అక్కడ ఎవడు మూవీ హిందీలో వేస్తున్నాడంటే ఏదో ఒకటిలే మన తెలుగుదే కదా అని చెప్పి వెళ్ళి అయితే చూసేసాను. ఇంకా చూసేసి మెస్ టైం అవుతుందని యాజ్ యూజువల్ మెస్కి అయితే రెడీ అయిపోయా. మన బల్క్ మామ వీడియోస్ ఉన్నాయి కదా ఇన్స్టాగ్రామ్లో, దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి 13 రోటీలు అయితే వేసుకొని తిందొబ్బామా. పర్లే ఈరోజు మా చెఫ్ మంచిగా చేశాడు. మంచిగా రోటీ రోల్స్ చేసుకొని 13 చపాతీలు ఎలాగో ఒకటి లాగిచ్చేసాను అనమాట. ఇంకా అక్కడ నుంచి యాజ్ యూజువల్ రూమ్కి వచ్చి వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఈ రోజుకి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.